హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఎవరైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ ఏంటి అంటే, మీరు వాడుతున్నటువంటి క్రెడిట్ కార్డ్ పైన క్రెడిట్ లిమిట్ ని పెంచుకోవాలనుకున్నా, మీరు వాడుతున్నటువంటి క్రెడిట్ కార్డ్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటున్నా, ఇప్పుడైతే మీకు ఒక బెస్ట్ ఆఫర్ అనేది రావడం జరిగింది. ఈ ఆఫర్ ద్వారా మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ ని పెంచుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎవరు చేసుకోవాలి అంటే, ఎవరికైతే ఆఫర్ వచ్చిందో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అనే రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. సో ఎవరైతే క్రెడిట్ కార్డు వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం, క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలి అన్న విషయం అయితే నేను మీకు చెప్తాను. వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో మీరు గనక క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే దానికి ఒక లింక్ ఉంది. క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే దానికి ఒక లింక్ ఉంది. ఆ రెండు లింకులు నేను వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ రెండింటిని యూజ్ చేసి మీ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలనుకున్నా, క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఆఫర్ లో మనకు చాలా రకంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీరు ఒకసారి ఈ బెనిఫిట్ యూజ్ చేసుకునే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను. మీరు క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే పెంచుకోవచ్చు, కానీ క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటూ ఉండేటప్పుడు అయితే మాత్రం ఒక్కసారి మీరు వాడుతున్నటువంటి క్రెడిట్ కార్డ్ పైన మీకు ఎటువంటి ఛార్జెస్ ఉన్నాయి అనేది చూసుకోండి. క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటూ ఉండేటప్పుడు మీరు ఏ కార్డ్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో ఆ క్రెడిట్ కార్డ్కి ఎటువంటి ఛార్జెస్ పడుతున్నాయి అనేది ఒకసారి అయితే మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఆ క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు నేను ఏదైతే లింక్ ఇచ్చానో ఆ లింక్ లో మీరు మీ మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి 4 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఆఫర్ చూపిస్తుంది. అక్కడి నుంచి మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ కి అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ఎన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ మీకు ఆఫర్లో ఉన్నాయని చూపిస్తుంది. దాని ద్వారా మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు ఛార్జెస్ గురించి చేసి ఒకసారి చూడండి. అలాగే సేమ్ అదే విధంగా మీరు క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలనుకున్నా కూడా అటువంటి ఒక లింకే ఇస్తాను. అక్కడి నుంచి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే అక్కడి నుంచి మీ యొక్క క్రెడిట్ కార్డ్ 4 డిజిట్ నెంబర్ ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత మీకు కనుక అక్కడ క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం ఆప్షన్ అనేది వచ్చినట్లయితే చూపిస్తుంది. అక్కడి నుంచి మీరు దీన్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎలా చేయాలి అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్లో మీకు ఫస్ట్ మీ యొక్క క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అనేసి మీకైతే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, అంటే మన క్రెడిట్ కార్డ్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలా. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మన క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి లాస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వాలా. అది ఇచ్చిన తర్వాత మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది, అదైతే ఇద్దాము. సో ఇప్పుడైతే మీ కార్డ్ నెంబర్ అనేది, తర్వాత లాస్ట్ 4 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో మనమైతే ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చాము, తర్వాత లాస్ట్ 4 డిజిట్ నెంబర్ ఇచ్చాము. సో గెట్ ఓటీపీ పైన ఇప్పుడైతే మనం ప్రెస్ చేసినాము. ఓటీపీ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇద్దాము. సో ఇప్పుడు మనకు ఓటీపీ అనేది వచ్చింది, దీన్ని ఓకే చేద్దాం. సో ఎవరికైతే ఆఫర్ ఉంటుందో ఆ ఆఫర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది రావడం జరుగుతుందా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్ అనేది మీకు ఉంది కాబట్టి ఈ యొక్క ఆఫర్ అనేది మీకు లేదు అనేసి రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ కనుక ఆఫర్ ఉన్నట్లయితే మనకు ఆఫర్ వచ్చింది అనేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఆ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మళ్ళీ మీకు ఇంకొక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత మీ క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఆప్షన్ అనేది ఉంటుంది. మన కార్డ్ అప్గ్రేడ్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఒకసారి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్కి సంబంధించినటువంటి లింక్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం లింక్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనము ఫస్ట్ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మన క్రెడిట్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే మనము ఆ డీటెయిల్స్ ఇచ్చేసాము. ఇప్పుడు మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఇద్దాము. ఇప్పుడు వచ్చేసి మనకు ఆఫర్ లేదు కాబట్టి ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. అదే ఆఫర్ ఉన్న వాళ్ళకైతే మనకి ఏ కార్డులు అయితే ఆఫర్ ఉంటుందో ఆ ఆఫర్ని చూపిస్తుంది. అందులో మనకు కావాల్సిన కార్డ్ని చూస్ చేసుకుని మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తే అక్కడ మళ్ళీ ఓటీపీ వస్తుంది. సో మనము ఈ విధంగా మనకు వచ్చినటువంటి ఆఫర్ ద్వారా యూజ్ చేసుకొని మనకు వచ్చినటువంటి ఆఫర్ ద్వారా కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లేదా క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్స్ కోసం వచ్చినటువంటి ఈ యొక్క ఆఫర్ ని యూజ్ చేసుకొని మీరు కూడా
మీ క్రెడిట్ లిమిట్ ని పెంచుకోవచ్చు లేదా మీ యొక్క క్రెడిట్ కార్డ్ ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో మీరు గనక ఇవి గనక యూజ్ చేసినట్లయితే మీకు ఎంత లిమిట్ వచ్చింది, ఏ కార్డ్ కి అప్గ్రేడ్ చేసుకున్నారు అనేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.